నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, ఏదో జెండా పెట్టి రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై తెలంగాణ. జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా, పైసలు పడతాయా అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు విన్నారా లేదా? ఇప్పుడు మనం ఇచ్చే నినాదంతో కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ చెవులకి రక్తం గారాలి, గట్టి ఇవ్వాలి. అంతే చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నితిన్ నబీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతాకి. పాపం జై శ్రీరామ్ అంటే భయపడుతున్నా. జై శ్రీరామ్ నినాదమే ఇలా పశ్చిమ బెంగాల్లో జై బెంగాల్, జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చామన్నా. అస్సాంలో కూడా జై శ్రీరామ్ నినాదంతో అధికారంలోకి వచ్చామన్నా. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేది జై శ్రీరామ్, జై తెలంగాణ. ఏం నినాదం? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా కూడా అంటాడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు. నింపుతుందా నింపదా అన్న? రే, జై శ్రీరామే మా లోపల ఆవేశాన్ని నింపేది, జై శ్రీరామే మా లోపల ఆలోచన నింపేది, జై శ్రీరామే మా లోపల పౌరుషం నింపేది. ఈ జై శ్రీరామ్ నినాదమే నీ గడిలు బద్దలు కొట్టిన విషయాన్ని ఆ కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నా. ఆ రోజు జై శ్రీరామ్ నినాదంతోనే, జై శ్రీరామ్ నినాదం మారు మోగింది కాబట్టి నీ గడిలు బద్దలు కొట్టి నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన నినాదమే నా జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇలా మోడీ గారు జై శ్రీరామ్ నినాదం పెట్టుకునే 9,400 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందన్న. మోడీ గారు జై శ్రీరామ్ నినాదంతోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు ఇస్తుండనా. ఇలా మోడీ గారు నిధులు ఇచ్చడం ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది తప్ప మోడీ గారు లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేము నిధులు తీసుకొస్తున్నాం, మోడీ గారు నిధులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. మేము తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తే మీరేమో తెలంగాణ నుంచి నిధులను పైసలను ఇవాళ ఢిల్లీకి మోస్తున్న కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడతారు. ఇలా మోడీ గారు హిందీలో మాట్లాడే ఏ హామీని కూడా విస్మరించుకొని ఇలా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను మోడీ గారు. అన్ని నిధులు మనమే ఇస్తుంటే, 1,000 కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుదన్నా. ఇలా సనాతన ధర్మం కోసం పనిచేస్తామన్నా.
ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేదు. అరే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం.